వెల్కమ్ టు మీడియం న్యూస్. నేను ప్రసాద్. కేసీఆర్ ని టార్గెట్ చేసిన ఎమ్మెల్సీ కవిత. ఎందుకు కేసీఆర్ గారిని టార్గెట్ చేసింది? ఆయన కూతురు. కేసీఆర్ గారు మీరు అసెంబ్లీ రాకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుందని కవిత సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులను, ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిని అన్ని మాటలు అంటుంటే మీరు ఏం చేస్తున్నారు? లోపలున్న నాయకులు ఏం చేస్తున్నారు? బయటన్న విన్నదాని నాకే రక్తం ఉడికిపోతుంది. ఆయన కూతురుగా కేసీఆర్ పోరాడి సాధించుకున్న తెలంగాణ కోసం తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, 2 సార్లు సీఎం గా ఇన్ని పదవులు అనుభవించిన నాయకుడిని అన్ని మాటలు అంటుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు? ట్రబుల్ షూటర్ గా అనిపించుకుంటున్న హరీష్ రావు బబుల్ షూటర్ అయిపోయిండు. ఎందుకు పర్సనల్ టార్గెట్ చేస్తుంది ఎమ్మెల్సీ కవిత? నిజంగానే కేసీఆర్ ని రెచ్చగొడుతుందా, లేకపోతే తండ్రి మీద ఉన్న అభిమానంతో ఈ వ్యాఖ్యలు చేస్తుందా? ఒకసారి ఆలోచించాలి. బీఆర్ఎస్ నాయకులు ఇన్ని జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా కవిత గారిని విమర్శించట్లేదు. ఒక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ కవిత జాగృతి అధ్యక్షురాలుగా పేరుగాంచిన కవితను ఎందుకు ఆమె చేస్తున్న వ్యాఖ్యలని తప్పు పట్టట్లేదు బీఆర్ఎస్ నాయకులు? నిజంగానే ఆమె అంటున్న వ్యాఖ్యలు నిజముంటుందా? నిండు సభల్లో అధికార పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అరకొర తప్పులని, స్కామ్లని నిజంగానే వాళ్ళు స్ట్రైట్ గా కూడా కామెంట్ చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఎందుకు ఎదుర్కోవట్లేదు? ఎందుకు అధికార పార్టీ నాయకులను విమర్శించట్లేదు అని పదే పదే ఎమ్మెల్సీ కవిత అడుగుతుంది. ఇకనైనా మీరు అసెంబ్లీకి వచ్చి అధికార పార్టీ చేస్తున్న నాయకులకు మీరు స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఖతం అవుతుంది. నీళ్ళ మీద నిధుల మీద మీరు నోరు విప్పాల్సిందే, లేకపోతే ఈ రాష్ట్రానికి గాని బీఆర్ఎస్ పార్టీకి గాని చాలా నష్టపోతారు అని ఒక మీడియా సమావేశంలో ఆమె కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఎమ్మెల్సీ కవిత ఆలోచన విధానం ఏంటి? జాగృతి పార్టీ అధ్యక్షులుగా జనం బాటతో ఈ రోజు ప్రజాక్షేత్రంలో పలు సమస్యల మీద అధికార పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్తుంది. అట్లాగే 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీని కూడా కడిగి పడేస్తుంది ఎమ్మెల్సీ కవిత. సో ఈ విషయాలని బీఆర్ఎస్ నాయకులు ఎలా ఎదుర్కొంటారో చూడాలి. చూస్తూనే ఉన్నాను మీడియం న్యూస్. నేను ప్రసాద్.